హలో అండి, ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చాలా ఈజీ పద్ధతిలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది బెండకాయ ఫ్రై అనగానే జిగురుగా ఉంటుందని అస్సలు ఇష్టపడరండి. నేను ఈరోజు చెప్పే ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే ఈ బెండకాయ ఫ్రై జిగురు అనేది లేకుండా చాలా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. ముందుగా నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పావు గంట సేపు గాలికి ఆరబెట్టుకొని తీసుకోవాలండి. మనం గాలికి ముక్కలు ఆరబెట్టుకోవటం వల్ల ఈ బెండకాయ ఫ్రై చాలా పొడి పొడిగా ముద్ద కాకుండా బాగా కుదురుతుందండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు నలక్కొట్టుకొని వేసుకోవాలండి. ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ పట్టదండి, కొద్దిగానే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు వేగిపోయిందండి. దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది. ఉల్లిపాయలు ఆయిల్లో కొద్దిగా మగ్గి సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి. దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ఈ రెండు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. బెండకాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడు మనం సాల్ట్ అస్సలు వేయకూడదండి. ఒకవేళ వేసామంటే ముక్కల్లోంచి నీరు ఊరుతుంది, ఫ్రై ముద్దలాగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగోదు. ఈ చిన్న టిప్ ఒకటి పాటిస్తే కనుక బెండకాయ ఫ్రై మనం ఎలా చేసినా కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. బెండకాయలు కొద్దిగా వేగిన తర్వాత మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది, ముక్కలకి జిగురు లేకుండా పొడి పొడిగా ఫ్రై అనేది వస్తుందండి. తర్వాత కొద్దిగా కారము, చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడికి బదులుగా మనం పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై అనగానే జిగురుగా ఉంటుందని చెప్పి చాలామంది క్రిస్పీగా ఫ్రై చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా బెండకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వీడియోలో చూస్తున్నారు కదా, మనకి అసలు ముద్ద అనేది అవ్వకుండా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ బెండకాయ ఫ్రైని పప్పు, రసం, సాంబార్ ఇలా దేంట్లోకైనా తినచ్చండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది బెండకాయ. మరైతే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.